ఇది నా కోరిక దిల్లు. పెళ్ళం వంట చేస్తుంటే బీరు తాగుతూ కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వాలని ఇవాళకి తీరింది. ఏం చేస్తున్నావు దిల్లు? ఏం లేదు బావా, ఉల్లిపాయని కూరలో వేయాలంటే ఇంత ప్రాసెస్ చేయాలా? తొక్కలోది తొక్క ఇంతకీ రాదే, మళ్ళీ ఏడుపు కొట్టి దానికోసం ధర్నాలు గొడవలు. అసలు ఈ ఉల్లిపాయని కనిపెట్టిన అనాలి. బావా ఆ కత్తందుకో. ఏ తొక్క తీస్తావా? నీ తోలు తీస్తా, ముందు ఆ నైఫ్ అందుకో. అబ్బో, మా దిల్లు కోపంలో కూడా సూపర్ గా ఉంటుంది. ఎక్కడుంది దిల్లు? ఏ నడుములు పడిపోయాయా? కాస్త లేవలేవా? అసలే మనం మన బాధల్లో ఉన్నామంటే వాళ్ళేమో అత్తయ్య దగ్గరికి వెళ్లారంట. ఎవరు? ఆ పాప బాబునా? కాదు, మా నాన్న బాబాయ్. అవునా? ఎందుకు వెళ్ళారంట? మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ లేదు, ఆవిడ వంటకి మా నాన్న వాళ్ళని పిలిచిందట, వెళ్లారు. అవునా? ఏమైందంట? ఎందుకంత గట్టిగా రంకలేస్తావు? అదే దీన్ని రియాక్షన్ అంటారు దిల్లు. సరే ఏమైందో చెప్పు. ఏదో మా నారాయణ మేనేజ్ చేశాడంటలే, గండం తప్పింది. ఏంటో కాపురాన్ని అబద్ధాలతో చేయాల్సి వస్తుంది. బీర్ కొంచెం ఉంచు. ఎందుకు? కర్రీలో విస్కీ రమ్ము వేస్తారు కానీ బీర్ వేయరు దిల్లు. ఏహే, కర్రీలో కని నేను చెప్పానా? నా కోసం. నీకోసమా? ఇంకోసారి రీసౌండ్ లో రియాక్షన్ ఇచ్చావంటే పొడిచి పారేస్తా. ఓకే ఓకే ఓకే, నువ్వు బీర్ తాగుతావు అంతే కదా? తాగి నిన్ను బండ బూతులు తిడతావు అనుకుంటున్నా. నన్నా? అవును. ఏంటి నువ్వేదో పెద్ద సత్యహరిచంద్రుల్లా అబద్ధాలతో కాపురం చేస్తున్నానని తెగ ఫీల్ అయిపోతున్నావు? అసలు ఇవన్నీ నాకెందుకులేండి. అత్తయ్యకి నేను సుజాత కూతునని చెప్పేస్తే? అంత పని చేయకు దిల్లు, నీకు దండం పెడతాను. ఏదో నోటుదోలుతో అన్నాను. వంట చేయడం నీకు కష్టమైతే తప్పుకో, నేను చేస్తాను. అక్కర్లేదులే. నాకు చిరాగ్గానే ఉంది దిల్లు. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత మనం ఎన్ని స్కీమ్లేసి అమ్మని నమ్మిస్తూ వస్తున్నాం. అలాంటిది ఈ తొక్కలో బాబు గారిని పాపని మేనేజ్ చేయలేకపోతున్నాం. పోనీ సరెండర్ అయిపోదామా? అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామా? ఇది విప్లవ ద్రోహం కామ్రేడ్. అది కాదు దిల్లు, అమ్మ నిన్ను బయటికి వెళ్ళగొడితే? కాపురానికి వచ్చినప్పుడే సిద్ధపడ్డాను కామ్రేడ్, దాని గురించి దిగులేదు. అది కాదురా, ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి. అమ్మ దగ్గరేముంది కామ్రేడ్, లోపలున్నారే వాళ్ళు క్రూర మృగాలు. ప్రశ్నించే వాళ్ళ మనం, తలెత్తుకు నిలబడే వాళ్ళ మనం. పద కామ్రేడ్. పద కామ్రేడ్. ఈ ఎన్కౌంటర్ లో వాళ్ళు మనం. వెరీ గుడ్. ఇది ఈ టెంపర్మెంట్ ఉండాలి కామ్రేడ్. వాళ్ళని ఎలా లొంగ తీసుకోవాలో ఆలోచించు, ఎలా లొంగిపోవాలో కాదు. అర్థమైందా? అటెక్కడికి? ఫ్రిడ్జ్ దగ్గరికి ఇంకో బీర్ తెచ్చుకుందామని. మొహం పగిలిపోద్ది. ఉల్లిపాయలు కట్ చేయి, నేను వెళ్ళి కుక్కర్లో రైస్ పెడతా. ఓకే. పాపా పాపా పాపా, నన్ను నీ ముందు ఒక తాగుబోతుగా పిక్చరైజ్ చేశారు పాపా. నేను పుట్టి బుద్ధిరిగిన దగ్గర నుంచి నీకసలు బుద్ధుంటేగా, నీకసలు బుద్ధుంటేగా. ఎవర్రాది? ఎవరది? ఎవరై ఉంటారబ్బా? నా అంతరాత్మ కావచ్చు. పోనీ బుద్ధి లేదే అనుకో. నేను పుట్టిన దగ్గర నుంచి నీ భర్తను అయ్యేంత వరకు భర్తని నువ్వనుకుంటున్నావు, పాపనుకోవద్దు. మళ్ళీ ఎవరబ్బా? ఎగైన అంతరాత్మే. అనుకున్నా అనుకోకపోయినా నీ భర్తనే కదా. భర్త కాకముందు అయ్యాక కూడా ఇంతవరకు మందే ముట్టలేదు, పాపనే ముట్టలేదుగా. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అన్ని నిజాలు చెప్తావు. నువ్వేమన్నా భగవద్గీత మీద ప్రమాణం చేసి వచ్చావా? వెళ్ళవతలకే వెళ్ళు. అసలు దీనంతటికి కారణం ఆ ముగ్గురు, హరి, గిరి, నందిని. వాళ్ళంతు చూస్తా. ముఖ్యంగా హరి తోడల్లుడు అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా ఆ కుర్ర వెధవల్ని నా మీద కుసుకొలుపుతాడా? ముందు వాడి సంగతి, వాడి అంతు చూస్తా. ఎస్, వాణ్ణి ఇరికిస్తే అప్పుడు చచ్చినట్టు గిరి, నందినిలు వాడి కోసమైనా నోరు మూసు కూర్చుంటారు.
అవును, అదే పని చేస్తా. ఆపరేషన్ హరి ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తా. వీడు నన్నేం చేస్తాడు? నన్ను ఇరికించి వాళ్ళ నోరు మూయిస్తాడా? ఏడిశాడు. వీడి నోటితో పాటు రిమైనింగ్ పార్ట్స్ ఎలాగ మూయించాలో నేను ఆలోచిస్తాను. ఇప్పుడు భోజనానికి రమ్మంటే ఎంత బిల్డప్ ఇస్తుందో. ఛ, అత్తయ్యని మస్కా కొట్టిన చిన్నదాన్ని ఈ పాప చేత శబాష్ అనిపించుకోవడానికి ఇంత టైం తీసుకుంటున్నానేంటి? ఛ! బయటికెళ్ళడం లేదు కాని ఇంట్లో ఇంత తయారవ్వడం దేనికో. శుభ మధ్యాహ్నం మేడం. వాట్? అదే పాప మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నా. లంచ్ రెడీ. అసలు నాకు హెయిర్ ఫాలింగ్ అనేదే లేదు తెలుసా? అవునా? అస్సలు జుట్టు రాలదా? గ్రేట్ మేడం. ఇంత వయసు వచ్చినా కూడా జుట్టు రాలట్లేదంటే చాలా గ్రేట్. ఇందాక ఒక వెంట్రుక ఊడి కింద పడింది, దాన్ని వెతికి తీసివ్వు. ఏంటి పాప మేడం? ఎన్నిసార్లు చెప్పాలి? ఇందాక తల దువ్వుతుంటే ఒక వెంట్రుక రాలి కింద పడింది, అది నువ్వు తీసివ్వు. పడితే పడింది, పని మనిషి వచ్చి నిన్ను తీసివమ్మన్నానా? ఐ వాంట్ ఇట్ రైట్ నౌ. క్విక్. ఏం చేసుకుంటారు పాప మేడం? చెప్పింది చెయ్యి, త్వరగా వెతికి ఇవ్వు. దీని సాడిజం తగలయ్యా. కింద పడ్డ వెంట్రుకను ఏం చేసుకుంటావే? ఏమిటి కనిపించలేదా? చూస్తున్నా పాప మేడం. మేక్ ఇట్ ఫాస్ట్. దీని తిక్క కుదురుస్తా. నా వెంట్రుకని తీసిస్తా. దెబ్బకి నోరు మూసుకుంటుంది. ఇదిగోండి పాప మేడం. ఇక లంచ్కి వెళ్దామా? ఇది నాది కాదు. మీది కాదా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? త్వరగా తీ. కబోర్డ్లో ఉందంటారా? షట్ అప్. చెప్పింది చెయ్యి. ఎలా తెలిసింది? ఒకవేళ చూసిందా? ఈసారి చూడకుండా తీస్తా. పాప మేడం దొరికింది. ఇదిగోండి. ఏయ్, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? దిస్ ఇస్ నాట్ మైన్ అగైన్. ఇది కూడా నాది కాదు. వెతికిస్తానండి పాప మేడం. మీరు లంచ్కి రండి. నేను లంచ్ ఇక్కడే చేస్తాను, ఇక్కడికి తీసుకురా. బాబు సార్ కూడానా మేడం? నేను చెప్పానా? నేను చెప్పింది మాత్రమే చెయ్యి, ఎక్స్ట్రాలు చేయకు. గో. ఏ వెయిట్, ఎగ్జాక్ట్లీ 10 minutes 15 seconds తర్వాత తీసుకురా. అలాగే పాప మేడం. దీన్ని ఇలా కాదు, తుపాకీతో బెదిరించైనా సరే దీంతో శబాష్ అనిపించుకుంటా. సుజాత, కాఫీ పట్రా. కాఫీ లేదా? ఇప్పటి వరకు మీ ఆయనే అంటే నువ్వొకదానికి తయారయ్యావు నా ప్రాణానికి. అసలు నీ మూగ భాషతో చంపేస్తున్నావు. మళ్ళీ అదే చెప్తావు. సర్లే, ఇంతకీ మీ అక్కేది ఎక్కడికి వెళ్ళింది? ఆ పద్మావతి ఇంటికి వెళ్ళి రాలేదా? అంటే మా అన్నయ్యతో మాట్లాడతావు కానీ నాతో మాట్లాడమన్నమాట.
ఓరే భగవంతుడా, ఇప్పుడు శాంతి నాతో మాట్లాడలేదురా బాబు అని వాడిని ఒప్పించడానికి మా తాత గోవిందనాయుడు దిగి రావాలి. చూసావన్నయ్య, భర్తతో మాట్లాడకుండా భర్త గారి అన్నగారితో మాట్లాడుతుంది. భారీగా ఇది తన బాధ్యత చెప్పు. రేయ్ ఫోన్ తీసుకో. ఎందుకులే అన్నయ్య మాత్రం దానికి ఫోను? అరే నాతో ఎందుకు మాట్లాడలేదు? నేనేం పాపం చేశాను? నేనేం తప్పు చేశాను? నేనేం నేరం చేశాను? నేనేం ద్రోహం చేశాను? నేనేం తప్పు చేశాను? చూసావన్నయ్య, నీ మరదలు నా పట్ల ప్రవర్తించే తీరుకి నా చెవులు పనిచేయడం మొదలెట్టాయి. నువ్వెంత చిన్నగా మెల్లగా లోలోన ఒరే శివా అని అన్నా నాకు అనిపించింది అన్నయ్య. చూసావన్నయ్య, ఇక్కడ నిలబడి నన్ను చూడటం పాపం అన్నట్టు చెంపలేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూసావా? ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఎంతసేపు అయిందండి వచ్చి? వంట అయిందా? అవును, శాంతి ఏది? ఏమండి, నాకు 2000 ఇవ్వండి. చిట్టి తల్లికి పద్మావతి దగ్గర చీర తీసుకున్నా. ఏంటండి, నేను ఇలా మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడరు? ఈయనేంటి వరదల్లో 100 ఎకరాల పంట పోగొట్టుకున్నట్టు మొహం పెట్టాడు? మాట్లాడరేంటండి? మీరు కూడా శాంతిలాగా మౌన వ్రతమా? అదొక్కడే మన ఇంట్లో తక్కువ అయింది. వెళ్ళి కాస్త కాఫీ తగలట్టు. కరెక్ట్ అన్నయ్య. నువ్వేనా అన్నయ్య చెప్పినట్టు మీ చెల్లెలకి బాధ్యత నేర్పించోదునా? నాతో అసలు మాట్లాడటం మానేసింది, అన్నయ్యతో మాత్రం మాట్లాడుతుంది. నువ్వు ముందు కాఫీ తీసుకురావని దండం పెడతాను. ఉండండి, తీసుకొస్తాను. చూసావా అన్నయ్య? చూడలేదురా. చూసావా అన్నయ్య అంటూ చంపుకు తింటున్నావు. కరెక్ట్ అన్నయ్య. నేను అది అడుగుతున్నాను. మీ అందరితో మాట్లాడుతున్న శాంతి నాతో మాట్లాడటం లేదు, ఎందుకో అది అడుగుతున్నా. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది? చెప్పు. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది? ఏమి చెప్పడం? ఇది నాకే తీసుకోండి. నిన్న మీ వదిన కనిపించింది. ఎక్కడా? నిన్న వంట గురించి వెళ్ళాం కదా, అక్కడే ఉంది. మేము వెళ్ళింది ఆవిడ స్నేహితురాలింటికే. అవునా? అది అలా అడుగుతున్నా. నాతో మాట్లాడకుండా మీ అందరితో ఎందుకు మాట్లాడుతుందో ఈ పెద్ద మనిషిని అడుగు. పెళ్ళైనప్పుడే నేను వంటవాడిని అని చెప్పాను కదా. నేను ఇప్పుడే వంటవాడిని తెలిసినట్టు వంటవాడితో నాకు మాట్లాంటి అంటావా? ఏ వదినలా అనుకోలేదే? నీకంటే హైట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ. శివా! సరే వదిన, నువ్వే మాట్లాడు. చెప్పండి. This is Nandini.